నీళ్ళు కాలకనే మున్సిపల్ పరిధిలోని గుడవాడు సుబ్లాంపల్లిలో శ్మశాన వాటిక ప్రజలకు ఉపయోగపడే శ్మశాన వాటికను స్నానాలు చేసే పైప్ లైన్ ధ్వంసం చేయడం జరిగింది. ఎవరైనా ఆ గుర్తు తెలియని వ్యక్తులు చేసినందుకు మేము చాలా బాధపడుతున్నాము. ఎందుకంటే ప్రజల సొమ్మే దుర్వినియోగం చేస్తారు, వాళ్ళకి అర్థమైతే లేదు. వాళ్ళ సొమ్మే దుర్వినియోగం చేస్తారు, వాళ్ళ ప్రజల అవసరాలకు తీర్చే ఈ స్నానాల గట్టను గుర్తు తెలియని ఇది వరకు కూడా ధ్వంసం చేసిరు. కానీ ఓపిక పెట్టినాం,
సరే ఇకనైనా బుద్ధి వస్తుంది అనుకున్నాం, మళ్ళీ అలాగనే చేస్తారు. వేరే ఉద్దేశం లేదు, ఇది రాజకీయ కక్షతోటి ఇది కావాలని చేస్తారు తప్ప వేరే లేదు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కాముష్గా ఉంటేనే మంచిగా ఉంటుంది. లేకపోయినా ఏదైనా వాళ్ళు దొరికినట్లయితే చట్టరీత్యా చర్య తీసుకొని వాళ్ళకు ఏ చేయాలో చేసేయడానికి సిద్ధంగా ఉన్నాం. సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక పద్మశాలి పేదింటి అమ్మాయికి గతంలో అంటే నేను పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఉన్నప్పుడు 2012 లోపల వెంగళ రాజేశం సన్ ఆఫ్ లస్మయ్య గారు 2012-13 ప్రాంతంలో చనిపోయాడు. అప్పుడు వారి బిడ్డ ఏదైతే రమ ఉన్నదో ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క పెళ్లి ఖర్చుల నిమిత్తము ఆ రోజున ఒక 13,000 రూపాయలు అమ్మాయి పేరట మరియు నా పేరట జాయింట్ అకౌంట్గా పెళ్లి ఖర్చుల కొరకని చెప్పి సుల్తానాబాద్ SBHలో ఓపెన్ చేసి ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయికి ఈ మధ్య లోపలనే పెళ్లి నిశ్చయమైన సందర్భంగా ఆ యొక్క అమౌంట్ను రిలీజ్ చేసి ఈరోజు 32,000 రూపాయలు ఆ అమ్మాయికి పూసాల వెంగళ ఏదైతే చనిపోయినటువంటి రాజేశం వారి కూతురుకు ఈరోజు అప్పగించడం జరిగింది. మా డాడీ వెంగళ రాజేశం గారు 12 సంవత్సరాలు అవుతుంది చనిపోయి. వలస నీళ్ళయ్య మా కుల పెద్ద మనిషి, తను నా పేరు మీద పెళ్ళికి ఖర్చుకు 32,000 డబ్బులు అందజేయడం జరిగింది. బంధువులందరికీ నా తరఫున లయన్స్ క్లబ్ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
अनिल वेट जरिए फोटो ఇంకో అనుభవం 3 పూతలు రైతులకు ఎంతో కొంత వీలైనంత సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పంతో విజయరమణారావు గారు మాకు ఈ బాధ్యత అప్పగించినందుకు వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం. కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పశువైద్య ఒక మంచి అవకాశానికి మేము కారణమైనందుకు మా మార్కెట్ కమిటీ తరఫున మేము ముందుగా సంతోషపడుతున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ శ్రీరాంపూర్ పరిధిలో శ్రీరాంపూర్ మండలంలో గల తారుపల్లి గ్రామంలో మనము పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసుకున్నాము. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు అట్లాగే మార్కెట్ యార్డు అభివృద్ధి కోసమే కాకుండా మార్కెట్ కమిటీ తరఫున ఇలాంటి పశు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నామని, మార్కెట్ కమిటీ ద్వారా పశు వైద్య శిబిరం ఏర్పాటు చేసి మన మండలంలో ఉన్న మార్కెట్ పరిధిలో ఉన్న పశువులందరికీ కూడా అన్నిటికీ కూడా మంచి వైద్య సదుపాయం అందించే విధంగా పశు వైద్య డాక్టర్ గారి సహకారంతో మనం ఈ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం. తార్పెల్నే అన్న పెట్టండి, చాలా పశువులు ఉన్నాయని చెప్పిన అడగగానే తార్పెల్నే పెట్టినందుకు ఎమ్మెల్యే గారికి, సారన్న గారికి, మార్కెట్ చైర్మన్ డాక్టర్ గారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా తార్పెల్లి తరఫున కోరుతా ఉన్నా. ఈరోజు తార్పెల్లిన ఇప్పటికీ పశువులు బాగా ఉన్నాయి. ప్రత్యేక అనేక రకాల ఈ క్యాంపు కాకుండా కూడా డాక్టర్ గారు కూడా చాలాసార్లు స్పందిస్తారు. మా గోపాలకృష్ణరావు గారు కానీ వారికి బాగా ఆవులు ఉన్నాయి. ఈ ఆవుల విషయంలో తార్పెల్లి మా రైతులు కానీ ఇప్పటికి ఇంకా పశువులను పెంచుతూ ఉన్నారు. ఈ క్యాంపులో గర్భకోశ వ్యాధితో బాధపడుతున్న పశువులను, అదేవిధంగా పొదుగువాపుతో బాధపడుతున్న పశువులను మరియు గాలికుంటు వ్యాధి టీకాలు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా దూడలకు నటల నివారణ మందులు తాగించడం జరిగింది. ఒక 70-80 పశువులకి చికిత్స చేయడం జరిగింది. ఇందులో రైతులందరికీ కూడా మినరల్ మిక్చర్ ప్యాకెట్లు, అదేవిధంగా కాల్షియం టానిక్లు, అదేవిధంగా కోళ్ళ మందు, ఎదకు రావడానికి గోళీలు, అదే దూడలకు, పెద్ద పశువులకు నటల గోళీలు కూడా మార్కెట్ కమిటీ వారి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. సామరస్యాలకు అతీతంగా అందరం కూడా ఏకీభవించి
ఈరోజు ఈ కార్యక్రమంలో అందరం సమానమే అనే ఉద్దేశంతో కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అసెంబ్లీ నడుస్తూ ఉంది కాబట్టి వారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. మళ్ళీ తర్వాత రేపటి నుంచి మీ యొక్క పండుగ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి ఈరోజు పెట్టడం జరిగింది. ముఖ్యంగా శ్రీరాంపూర్ మండలం కానీ ఈ మండల ఉన్నటువంటి మసీదులలో మాకు అందినంత వరకు కూడా ప్రతి సంవత్సరం తర్వాత ప్రతి 28 సంవత్సరాల నుంచి కూడా మీ కార్యక్రమంలో నిమగ్నమవుతా ఉన్నాం. అంతేకాకుండా మొన్నటికి మొన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరిచి 10 లక్షలతోటి ఆ యొక్క ఈద్గా దగ్గర ఒక షాదిఖానకు కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ వరకు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది టెండర్ల దశలో ఉంది. టెండర్లు అయితే ఈ విధంగా వారికి ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా విస్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. వారి వెంట మేమందరం కూడా ఉన్నాం. వారికి సరే కొన్ని ఏమన్నా లోటుపాట్లు ఉంటే సమస్యలు ఏదైనా ఉంటే అవి కూడా మేము కంపల్సరీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి నెరవేరుస్తామని చెప్తూ ఈ సందర్భంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఏదైతే ఈ యొక్క రంజాన్ యొక్క మాసంలో 30 రోజులు ఉపవాస దీక్షలు ఉంటున్నటువంటి ముస్లిం సోదరులకు కేవలం ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం కూడా తమ మత సామరస్యాన్ని చూపుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇఫ్తార్ విందును ఏర్పడడం ఈ ఒక్క సంవత్సరం కాదు ప్రతి సంవత్సరం కూడా వారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి వారందరికీ మా యొక్క మదీనా మస్జిద్ కమిటీ తరఫున అదేవిధంగా ముస్లిం సోదరులందరి తరఫున కూడా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యొక్క శరణగౌడ్ గారు మా యొక్క సంఖ్యలో తక్కువైనా కూడా మేము అందరిలో ఐకమత్యంగా అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటూ మమ్మల్ని ప్రేమ అభిప్రాయాలతో మంచి మర్యాదగా మాతో పాటు కలిసిమెలిసి వండుకుంటూ ప్రతి సంవత్సరం ఇఫ్తార్ విందులో మాకు ఇచ్చి మమ్మల్ని చాలా ఆనందపరుస్తూ మాకు ఒక తోడు నీడగా ఉండి మా యొక్క సమస్యల్ని పట్టించుకుంటూ మాతో పాటు కలిసిమెలిసిగా ఉంటున్నారు. వీళ్ళందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ కృతజ్ఞతలు.